ఇందాక కార్డ్స్ గురించి చెప్పాను కదా, 13 స్పేడ్స్, 13 హార్ట్స్, 13 డైమండ్స్, 13 క్లబ్స్ ఉంటాయి. అయితే ఇందులో ఫేస్ కార్డ్స్ గురించి కూడా చెప్పు. ఏజ్ ఉండదు, కింగ్, క్వీన్, జాక్ ఉంటాయి ఫేస్ కార్డ్స్ అంటే. ఇవన్నీ కూడా ఒక్కొక్క సూట్కి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే 13 అవుట్ ఆఫ్ 13 ఒక కింగ్, అంటే అవుట్ ఆఫ్ 13 స్పేడ్స్లో ఒక కింగ్. అలాగే అవుట్ ఆఫ్ 13 హార్ట్స్లో ఒక కింగ్. అలాగని అవుట్ ఆఫ్ 13 డైమండ్స్లో ఒక కింగ్ ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ 13 క్లబ్స్లో ఒక కింగ్. ఈ రకంగా ఏజెస్ కూడా 4 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంటుంది. అయితే వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్లో ఇంక్లూడ్ చేయి ఏజెస్. ఓన్లీ కింగ్, క్వీన్, జాక్ ఇవే ఉంటాయి. ఈ రకంగా ఇలా కూడా అడుగుతారు. అంటే ఏజ్ స్పేడ్ ఏజ్లో ఎన్ని ఉంటాయి ప్రాబిలిటీ, అది కూడా అలా కూడా అడుగుతారు. అందుకని ఇది కూడా చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లమ్. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ an ace or a spade from a well shuffled pack of 52 playing cards. ఇక్కడ జాగ్రత్తగా ప్రాబ్లం చూడు. ఏజ్ ఆర్ ఎ స్పేడ్ from a well shuffled pack of 52 playing cards. Let S be the sample space. Total number of cards in the pack 52 కదా. And S is equal to 52 C 52. If A is the event of getting an ace card, ఏజ్ అవ్వడానికి ముందర ఏజ్ అవ్వడానికి ఎన్ని 4 కదా ఏజ్ కార్డ్స్ టోటల్. అవుట్ ఆఫ్ 52లో 4 ఉంటాయి ఏజ్ కార్డ్స్. సో కాబట్టి 4 C అంటే దట్ ఈస్ 4. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏజ్ కార్డ్ ఈజ్ 4/52. PA ఈజ్ ఈక్వల్ టు NA బై NS. 4/52 అంటే 1/30. ఇప్పుడు ఇఫ్ B ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ కార్డ్, స్పేడ్స్ ఎన్ని ఉంటాయి అవుట్ ఆఫ్ 50? 13 కదా. దెన్ NB ఈజ్ ఈక్వల్ టు 13. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ కార్డ్ అంటే PB ఈజ్ ఈక్వల్ టు NB బై NS అంటే 13/52 అంటే 1/4. ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం అసలు A ఇంటర్సెక్షన్ B ఈజ్ కామన్ టు ది ఈవెంట్స్ A, B. దెర్ ఈజ్ ఎ స్పేడ్ ఏజ్. ఇక్కడ ఏమిటి అవ్వాలి? స్పేడ్ ఏజ్ అవ్వాలి. ఆ ఏజ్ పర్టికులర్గా ఆ సింబల్ స్పేడ్ అది అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. సో కాబట్టి మనం ఫైండ్ చేయాల్సింది P ఆఫ్ A యూనియన్ B ఉంటుంది. అంటే A ఇంటర్సెక్షన్ B, N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ 1C1 అంటే 1 ఒకటే కదా ఉంది. ఇంత టోటల్ 52 కార్డ్స్లో స్పేడ్ ఏజ్ అవ్వడానికి ఓన్లీ 1. ఇగో అదే కదా ఇందాక చూపించాను. స్పేడ్ ఏజ్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఇగో స్పేడ్ ఏజ్ ఓన్లీ 1 అంతే. అలాగే హార్ట్ ఏజ్ అది కూడా అంతే, ఒకటే. సో అది అనమాట 1C1. Probability of getting A intersection B is P of A intersection B is equal to N of A intersection B by N of S. That is equal to 1/52. స్పేడ్ అవుతూ సింబల్ ఇక్కడ సింబల్ ప్రియారిటీ ఉంటుంది. స్పేడ్ ఏజ్ అవ్వడానికి ఓన్లీ 1. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో ఒక్కటి మాత్రమే స్పేడ్ ఏజ్ ఉంటుంది. సో కాబట్టి 1/52. బై ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ P of A union B is equal to PA plus PB minus P of A intersection B. PA తెలుసు 1/13, PB తెలుసు 1/4 మైనస్ 1/52 P of A intersection. ఇప్పుడు చేస్తే 4/30. ఈ రకంగా చేయాలి. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏజ్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్. ఆర్ కండిషన్ వస్తే యూనియన్, అలా కూడా బండ గుర్తు అంటారు కదా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ కండిషన్ ఎప్పుడైతే ఉందో యూనియన్ ఫైండ్ చేయాలి. P ఆఫ్ A యూనియన్ B ఫైండ్ చేయాలి. అంటే స్పేడ్ కానీ ఏజ్ కానీ, ఏజ్ ఆర్ స్పేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ అంటే P ఆఫ్ A యూనియన్ B అది ఫైండ్ చేయాలి.
ముందర ఫస్ట్ ఏమిటి చేయాలి, అసలు ముందర ఏజ్ కార్డ్స్కి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి. 4/52 ఏజ్ కార్డ్స్ టోటల్గా 4 ఉంటాయి 52లో. ఇప్పుడు స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క సూట్లో 13 చొప్పున స్పేడ్ సింబల్కి సంబంధించి 13 కార్డ్స్ ఉంటాయి. సో 13/52. ఇప్పుడు ఏమిటి మనకి స్పేడ్ ఏస్ ఓన్లీ 1 ఉంటుంది, అది థర్డ్ స్టెప్, అది 1/52. ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ఎయిదర్ ఏజ్ ఆర్ స్పేడ్. అప్పుడు ఏ యూనియన్ బి 4/30 ఎడిషన్ థియరం అప్లై చేసుకొని చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, A and B are events with P of A is equal to 0.5, PB is 0.4 and P of A intersection B is equal to 0.3. Find the probability that A does not occurs. 2. Neither A nor B occurs. A and B are two events. Data అంతా రాసుకున్నాం. PA is equal to 0.5, PB is equal to 0.4. P of A intersection B is equal to 0.3. ఫస్ట్ వన్ ఏమిటి, ప్రాబబిలిటీ జరగడానికి, ప్రాబబిలిటీ డస్ నాట్ అక్కర్, ఏ డస్ నాట్ అక్కర్, జరగకుండా ఉండడానికి ఎప్పుడు కూడా ఇలా డినోట్ చేస్తాం, P of A బార్ అంటాం. PA అనేది ప్రాబబిలిటీ అవ్వడానికి, ప్రాబబిలిటీ జరగకుండా ఉండడానికి అంటే P of A బార్. P of A బార్ రావాలంటే టోటల్ ప్రాబబిలిటీలోంచి జరగడానికి అంటే 1 - PA హ్యాపెన్స్, అది సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు జరగకపోవడానికి అంటే P of A బార్ వచ్చేస్తుంది. 1 - 0.5 is equal to 0.5. ఇప్పుడు సెకండ్ ఇచ్చేది, ది ప్రాబబిలిటీ దట్ నైదర్ ఏ నార్ బి అక్కర్స్. ఏ యూనియన్ బి అనేది మొత్తం అంతా శాంపుల్ స్పేస్. నైదర్ అంటే ఏమిటి, ఇది కాదు అది కాదు అంటే P of A యూనియన్ బి అనేది అసలు జరగకుండా ఉండాలి అంటే పైన పవర్లో ఆ సి అనేది రాస్తే అది నైదర్ ఏ నార్ బి అక్కర్స్, ఇది కాదు అది కాదు. అలా చెప్పేటప్పుడు P of A యూనియన్ బి కాంప్లిమెంట్ అండి, పవర్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - జరగడానికి అంటే 1 - P of A యూనియన్ బి అది. సో కాబట్టి 1 - P of A యూనియన్ బి అంటే బై అడిషన్ థీరం PA + PB - P of A ఇంటర్సెక్షన్ B. ఇవన్నీ తెలుసు కదా, PA అంటే 0.5, PB అంటే 0.4 మైనస్ P of A ఇంటర్సెక్షన్ B అంటే 0.3, 1 - 0.6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4. ఇది వీటికి ఏ యూనియన్ బీకి ఏ ఇంటర్సెక్షన్ బీకి శాంపిల్ స్పేస్లో ఎలాగొస్తాయో డయాగ్రామ్స్ అది పిక్ పెడతాను. సో ఈ రకంగా చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. అన్నీ ఉన్నాయి మన దగ్గర. PA బార్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జరగకపోవడానికి అంటారు, ఆ ఈవెంట్ జరగకపోవడానికి అంటారు. 1 - PA అంటే తెలుసు, ప్రాబబిలిటీ జరగడానికి, ఆ ఈవెంట్ జరగడానికి ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లేదా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, అది సబ్ట్రాక్ట్ చేస్తాం టోటల్లోంచి. అప్పుడు జరగకపోవడానికి అంటే ఈవెంట్ జరగకుండా ఉండడానికి వచ్చేస్తుంది, అదండి. దాన్ని PA బార్తో డినోట్ చేస్తాం. ఆర్ ఈ పైన కాంప్లిమెంట్ రాసినా కూడా అది కూడా సో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, if A, B are two events with P of A union B is equal to 0.65, P of AB is equal to 0.15, then find the value of P of A power C plus P of B power C. Complement and chautham, A complement, B complement. A, B are two events. Given that P of A union B is equal to 0.65, P of A intersection B is equal to 0.15. Addition theorem apply chestam. P of A union B is equal to PA plus PB minus P of A intersection B. PA plus PB మనకు తెలియదు, అలాగే రాసుకుంటాం. 0.65 P of A యూనియన్ B, 0.15 A ఇంటర్సెక్షన్ B, P of A ఇంటర్సెక్షన్ అవి వేస్తాం. సో PA plus PB వస్తుంది 0.8. ఇప్పుడు PA అంటే ఏమిటి రాయొచ్చు, 1 - PA బార్ ఆర్ PA కాంప్లిమెంట్ ప్లస్ 1 - PB కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.8. PB అంటే 1 - PB కాంప్లిమెంట్ అని రాస్తాం, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 0.8 అంటే 1 + 1 2 మైనస్ ఇక్కడ PA కాంప్లిమెంట్ PB కాంప్లిమెంట్ అది రైట్ సైడ్కి తెచ్చేద్దాం, ఈ 0.8ని లెఫ్ట్కి తీసుకుందాం. సో దేర్ఫోర్ PA కాంప్లిమెంట్ ప్లస్ PB కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1.2. ఈ రకంగా
చేయాలి. ఇదే కదా ఫైండ్ చేయమని, పిఎస్సి ప్లస్ పీబీసీ. ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్. ఎడిషన్ థియరం అప్లై చేసుకుంటే పిఏ అంటే ఏంటి రాస్తామంటే 1 - పిఏ బార్. పిఏ బార్ అని కానీ పిఏ కాంప్లిమెంట్ అని కానీ రాస్తాం. అలాగే పీబీని కూడా 1 - పీబీ బార్ అని కానీ పీబీ కాంప్లిమెంట్ అని కానీ రాస్తాం. రాసాక అప్పుడు పిఎస్సి ప్లస్ పీబీసీ వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్. ఈ రకంగా చేయాలి. సో ఇది ప్రాబబిలిటీలో ఉండే ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పేశాను. మొత్తం అన్నీ కూడా. ఇంకా ఏమైనా ఉన్నా కూడా అంటే సేమ్ మోడల్సే రిపీట్ అవుతాయి. ఇంకా ఏమైనా మోడల్స్ ఏమైనా మర్చిపోయినా కూడా మళ్ళీ చూసుకుని చెప్తాను. ఇక్కడికి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో 2A కూడా కంప్లీట్ అయిపోయింది. 2A 2B రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి వాళ్ళతోటి. ఇంకా ఏమైనా ఉన్నా కూడా చూసుకుని మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.